హరే కృష్ణ అగైన్. నమస్తే అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం షార్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ అద్వైతాచార్య అర్థం చేసుకుందాము. ఓకేనా? అద్వైతాచార్య, ఆల్ ఓవర్ ద వరల్డ్ ద గ్లోరీస్ ఆఫ్ శ్రీ చైతన్య Mahaprabhu and Nityananda Mahaprabhu are sung. However, without Sri Advaitacharya Prabhu, also known as Gaurana Thakur, he who brought Gaura to this world, there would be no Mahaprabhu అని అంటున్నారు. అంటే వితౌట్ అద్వైతాచార్య మహాప్రభు అడ్వెంట్ ఇస్ ఇంపాసిబుల్ అని అంటున్నారు. Sri Advaitacharya was the first among the associates of Lord Chaitanya, and he appeared on our earth some 50 to 60 years before Sri Chaitanya's own advent. Sri Advaitacharya is recognized as the combined incarnation or expansion of Sri Mahavishnu and Sri Sadashiva, Lord Shiva in Golok Dham. చూశారు కదా, అద్వైతాచార్య లేకుండా చైతన్య మహాప్రభుస్ అడ్వెంట్ ఇస్ ఇంపాసిబుల్, అండ్ అద్వైతాచార్య ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసోసియేట్స్ ఆఫ్ లార్డ్ శ్రీ చైతన్య మహాప్రభు. ఈ కృష్ణ కాన్షియస్ మూమెంట్లో చైతన్య మహాప్రభు అండ్ హిస్ అసోసియేట్స్ వాళ్ళ ద్వారా మనకి తెలిసొస్తుంది ఏంటంటే దే ఆర్ ఎ టీమ్ అని తెలుస్తోంది. The lords of the universe are all together, they work together అని వాళ్ళు చెప్తున్నారు. అద్వైతాచార్య వై హీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే బికాస్ హీ ఈస్ డైరెక్ట్ కంబైన్డ్ ఇన్కార్నేషన్ ఆఫ్ మహావిష్ణు అండ్ సదాశివ. ఇప్పుడు ఫస్ట్ తామసిక్ మండేన్ వరల్డ్, ద లార్డ్స్ ఆఫ్ ద మండేన్ వరల్డ్, మహాదేవ అండ్ మహావిష్ణు వాళ్ళిద్దరితో స్టార్ట్ అయింది శంకరాచార్య గురు పరంపర. అండ్ నౌ అద్వైతాచార్య ఈజ్ ఆల్సో ఏ కంబైన్డ్ ఇన్కార్నేషన్ ఆఫ్ మహావిష్ణు అండ్ మహాదేవ. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ శంకరాచార్య started Advaita philosophy, and then Shankaracharya has come as Advaitacharya. ఇక్కడ అద్వైత మీనింగ్ ఏంటి? హీ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ మహావిష్ణు అని అంటున్నారు. మహావిష్ణు ఇస్ ఏ రెప్లికా ఆఫ్ మహాదేవ శివ. సో బట్ ద థింగ్ ఇస్ హీ ఈజ్ ఎక్స్టర్నల్ ఇన్కార్నేషన్ ఆఫ్ మహావిష్ణు అండ్ మహాదేవ. వాళ్ళిద్దరి కంబైన్డ్ ఇన్కార్నేషన్గా డివైన్ హాలో నుంచి వచ్చారు ఆయన అద్వైతాచార్య. శంకరాచార్య కూడా ఆయనే. నౌ దిస్ ఇస్ క్లియర్లీ వీ కెన్ సీ దట్ శంకరాచార్య ఈజ్ షోయింగ్ ద వే టువర్డ్స్ ప్రోగ్రెస్. మనం సి లార్డ్ శివ ఈజ్ known to be present in Kailasha, but where is Lord Shiva here? Lord Shiva is in the Golok Dham. సో ఏం చెప్తున్నారు శివ? శంకరాచార్య మళ్ళీ అద్వైతాచార్య లాగా వచ్చేసారు. లార్డ్ శివ ఎక్కడున్నారు? గోలోక వైకుంఠాలో ఉన్నారు. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ కైలాష ఇస్ డెస్టినేషన్గా పెట్టుకోవద్దు. మోక్ష లిబరేషన్ అంటే కృష్ణలోకానికి వెళ్ళాలి. భగవద్గీత దట్ ఈస్ ద ఎసెన్స్. స్పిరిచువాలిటీ అంటేనే the basic of spirituality is Bhagavad Gita as it is. Spirituality అర్థం చేసుకోవాలంటే ప్యూరిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ కాన్షియస్నెస్ అర్థం చేసుకోవాలంటే భగవద్గీత అర్థం చేసుకోవాలి. ఓన్లీ దెన్ వీ కెన్ ప్రోగ్రెస్. అదర్వైజ్ ఇఫ్ వీ కంటిన్యూ టు బిలీవ్ ఇన్ కైలాష and then we continue to believe that Lord Shiva is the only supreme, that is very wrong. దే ఆర్ టీమ్. మనం ఆ టీం వైపు ఉండాలి. పంచవిష్ణు తత్వ వాళ్ళు ఉంటే మనకి ఆల్ అబ్స్టికల్స్ ఆర్ రిమూవ్డ్ కంప్లీట్లీ 100% ష్యూర్, బికాస్ దే ఆర్ ఆల్ డివోటెడ్ టు లార్డ్ శ్రీ కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.